మా ఇంట్లో 14 డేస్ పట్టు నో నాన్ వెజ్ అండి. అందుకే నాన్ వెజ్ లాగా ఉండే పుట్టగొడుగులు కర్రీ అయితే చేస్తున్నాను. ఇదొచ్చేసి షాప్‌లో తీసుకొచ్చిందండి. రుచి లేదు, పచ్చి లేదు. అదే మా ఊర్లో గుట్ల పైన, గట్ల పైన దొరికే పుట్టగొడుగులైతే రుచిగా, అద్భుతంగా ఉంటాయి. చిన్నప్పుడైతే వర్షాలు పడితే చాలు గుట్ల పైకి, గట్ల పైకి వెళ్ళి చూసేవాళ్ళము పుట్టగొడుగులు ఉన్నాయా అని. ముక్కార్తిలో అయితే ఈ పుట్టగొడుగులు వస్తాయంటండి. మా నాన్న అయితే నా పెళ్లి కాకముందు ఒక టవల్‌కి ఏసుకొచ్చేసేవాడు అనమాట. ఏరుకొని తినేవాడి వెంట గీరుకొని తినేవాడు పడినట్లు ఒక్కరు పుట్టగొడుగులు తెస్తే చాలు ఇంకా అటువైపు ఉన్న వాళ్ళు, ఇటువైపు ఉన్న వాళ్ళు వచ్చి మాకు కూడా కొన్ని ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అందానికి దాచుకున్న ఆభరణం ఆపదలో ఆదుకున్నట్టు ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ పుట్టగొడుగులు అయితే భలే దొరికేటివి. నాటు పుట్టగొడుగుల్లో ఉండే అంత టేస్ట్ ఈ పెంచిన పుట్టగొడుగులకి అస్సలు రావట్లేదండి. అవైతే చాలా పొడువుగా మొగ్గలు మొగ్గలుగా ఉండేటివి అనమాట. అంతేకాదు అలా టచ్ చేస్తే చాలు అవి చేతిలో నుంచి జారిపోయేటివి. ఆ పుట్టగొడుగులు భలే రుచిగా ఉండేటివండి. ఏది ఏమైనా ఆ రోజులకి రావండి. ఏ వానకి ఆ గుడిగే పట్టాలి.